తెలంగాణలో పరిపాలన బాగుంది. పార్టీ కార్యకర్తల పనితీరు బాగుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గాంధీ భవన్లో శుక్రవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి అభినందనీయమని పేర్కొన్నారు. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే బీజేపీ నేతలు 11 ఏళ్లు వారి పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే సమర్థులకు పదవులు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ చీఫ్కి సూచిస్తున్నా అని తెలిపారు. పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి ఒకే తాటిపై నిలవాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.